దీపను చంపించి తను సీఈఓ అవ్వడం కోసం కుట్ర చేసిన జ్యోత్స్న ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి గ్రాని, నువ్వు చెప్పు, నువ్వేం చేయమంటే నేను అది చేస్తాను. ఎందుకంటే నన్ను మా అమ్మ దగ్గర నుంచి మార్చేసి ఇంత పెద్ద వారసురాల్ని చేశావు. కానీ ఒక సీఈఓను చేయడం నీకు అసాధ్యమైన పని అయితే కాదని నేను అనుకుంటున్నాను. నాకైతే అసలు మైండ్ పని చేయటం లేదు. మన ఫ్యామిలీ మొత్తం కూడా కార్తీక్ దీపకే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు దీపను సీఈఓ చేయాలని తాత అలాగే నాన్న అనుకుంటున్నారు. నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు గ్రాని. నాకు అసలు బుర్ర ఏం పని చేయడం లేదు అని చెప్పేసి ఇంకా పారిజాతంతో అయితే ఫోన్లో మాట్లాడుతుంది జ్యోత్స్న. అలా మాట్లాడుతూ ఉండగా, ఎందుకే కంగారు పడతావు? నువ్వు నా మనవరాలివి, నిన్ను గెలిపించడమే నా బాధ్యత. నువ్వు ఓడిపోతుంటే నేను చూస్తూ ఉంటాననుకుంటున్నావా? నేను ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ ప్రకారం చెయ్యి. నువ్వే సీఈఓ అవ్వకపోతే నా పేరు పారిజాతం కాదు అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది. చెప్పు గ్రాని, ఏం చేయమంటావో అని చెప్పగానే, నువ్వు దీపని కిడ్నాప్ చేయించు, అవసరమైతే చంపించేయి. దీప ప్రాణాలు తీసైనా సరే ఈరోజు నువ్వు దీప మీద గెలవాలి. నువ్వే సీఈఓ అవ్వాలి. నా మనవరాల్ని సీఈఓగా చూడాలన్నది నా కోరిక. ఇప్పటి వరకు సీఈఓ అవ్వడం ఒక లెక్క, ఇప్పుడు నీకు పోటీ రావడం దీపతో, గెలిచి నువ్వు సీఈఓ అవ్వడం ఒక లెక్క. గుర్తుపెట్టుకో, నువ్వేం చేసినా సరే సీఈఓ పోస్ట్ కోసమే అని చెప్పేసి ఇంకా పారిజాతం ఎక్కించడంతో జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇంకా తెలిసిన రౌడీలకైతే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, మీరు ఇప్పుడే ఇద్దరిని నా ఆఫీస్కి పంపించండి, నేను ఫోటో పెడుతున్నాను, తనని మీరు కిడ్నాప్ చేయాలి, అవసరమైతే చంపేయాలి అని చెప్పడంతో, ఓకే మేడం, మీరు ఫోటో పెట్టండి, మేము చూసుకుంటాము అని చెప్పేసి రౌడీలు చెప్పగానే ఇంకా జ్యోత్స్న అయితే ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. ఇంకా లంచ్ చేసే డైనింగ్ రూమ్లో అయితే శివనారాయణకి, దశరథకి ఇంకా అందరికీ కూడా దీప అయితే భోజనం వడ్డిస్తూ ఉంటే అందరూ కూడా భోజనం తిని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. శివనారాయణ గారు, నాకు తెలిసి మన రెస్టారెంట్లో కూడా ఇంత టేస్ట్గా ఫుడ్ అయితే ఉండదు, కానీ ఈవిడ కార్తీక్ గారి భార్య గారి చేతిలో ఏ మహిమ ఉందో నాకైతే తెలియదు, కానీ వంటలు అయితే అదిరిపోయినాయి అని చెప్పేసి ఇంకా బోర్డు మెంబర్స్ అందరూ అంటూ ఉండగా కార్తీక్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. కార్తీక్, దీప కూడా చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా జ్యోత్స్న అయితే భోజనం చేస్తున్నట్లుగా నటిస్తూ ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. నవ్వుకోండి బావా, నవ్వుకోండి దీప, నవ్వుకోండి, ఇంకెంతసేపు మీ నవ్వులు? ఆల్రెడీ నేను ఫోన్ చేశాను రౌడీలకి, ఇప్పుడే ఇంకా దీపనైతే చంపేయడం గ్యారెంటీ, ఇదేవి మీకు చివరి నవ్వులు అవ్వచ్చు, నవ్వుకోండి నవ్వుకోండి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత కార్తీక్, పద లంచ్ చేసేసాం కదా, బోర్డ్ రూమ్లోకి వెళ్దాము. దీప, నువ్వన్నీ క్యారియర్ మొత్తం కూడా ప్యాక్ చేసుకొని వాష్ చేసేసి లోపలికి వచ్చేయమ్మా అని చెప్పి శివనారాయణ అందరూ కూడా అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు. సరే బావా, నువ్వు పద, నేను వస్తాను అని చెప్పేసి కార్తీక్ చెప్పి ఇంకా వాష్రూమ్లోకి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి అయితే బయటకు వచ్చి ఇంకా డైనింగ్ రూమ్లో అన్నీ కూడా సర్దుతూ ఉంటుంది. సర్దుతూ ఉండగా ఇంకా సెక్యూరిటీ వాళ్ళైతే జ్యోత్స్నకు ఫోన్ చేస్తారు. మేడం, ఇద్దరు వచ్చి మీ పేరు చెప్తున్నారు, లోపలికి పంపించమంటారా అని అడుగుతూ ఉంటారు. పంపించండి, వాళ్ళు నా వాళ్ళు అని చెప్పేసి జ్యోత్స్న చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళు లోపలికి వచ్చి, ఇదిగో మీకైతే ఏ ఫోటో పంపించానో ఆ మనిషి ఆ డైనింగ్ రూమ్లో ఉంది, ఇప్పుడే ఆ మనిషిని మీరు మాయం చేసేయాలి అని చెప్పేసి జ్యోత్స్న ఆ రౌడీలకైతే చెప్తుంది. మా ఇష్టం మేడం, ఖచ్చితంగా మీరు చెప్పినట్లే మేము చేస్తాము అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఆ గిన్నెలు సర్దుతూ ఉండగా ఒక్కసారిగా దీప ముఖాన్ని అయితే కచ్చిపుతో మోసేస్తారు రౌడీలు. అలా మూయడంతో దీప అయితే ఊపిరాడక స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. పడిపోతున్న ఆవిడ్ని ఇంకా చాటుగా బయటికైతే తీసుకుని వెళ్ళిపోతారు రౌడీలు. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ అయితే డౌట్ వస్తుంది. తాత, ఇంకా దీప రాలేదు, ఒకసారి నన్ను చూసి రమ్మంటావా అని చెప్పేసి వాళ్ళ తాతకు చెప్పి డైనింగ్ రూమ్కి అయితే బయలుదేరుతూ ఉంటాడు. బయలుదేరుతూ ఉండగా శివనారాయణ అయితే, ఎందుకు కార్తీక్, దీప ఏమైనా కొత్త ఏంటి, అవన్నీ సర్దుకొని రావాలి కదా, వస్తుందిలే, వెయిట్ చేద్దాము ఒక 10 నిమిషాలు, ఆ దీప వచ్చిన తర్వాత కొత్త సీఈఓ ఎవరో నేను అనౌన్స్ చేస్తాను అని చెప్పేసి శివనారాయణ అఫీషియల్గా అనౌన్స్ అయితే చేస్తాడు.
చేసిన తర్వాత ఎంతసేపటికి కూడా దీప రాదు. దీప రాకపోవడంతో జ్యోత్స్న అయితే నవ్వుకుంటూ ఉంటుంది మనసులో. దీప నీ పని ఇంకా అయిపోయింది. ఏంటి బావా దీప కోసం ఎదురు చూస్తున్నారా? దీప ఇంకా రానే రాదు. దీపని ఆల్రెడీ నేను ఫినిష్ చేసేసాను. మీ అందరి ఆశ కూడా నిరాశ అవుతుంది ఇప్పుడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా కార్తీక్ అయితే తాత దీప ఎక్కడుందో ఏంటో నేను ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను అని చెప్పేసి వద్దన్నా సరే వెళ్ళి డైనింగ్ రూమ్కి అయితే వెళ్తాడు. వెళితే దీప ఫోన్ కూడా అక్కడే ఉంటుంది. కానీ దీప అయితే మాయమైపోతుంది. ఎంత వెతికినప్పటికీ కూడా దీప అయితే ఇంకా కనబడకపోయేసరికి లోపలికి వచ్చి తాత దీప కనబడడం లేదు అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా నిలబడతారు. అదేంటి సార్ ఇప్పుడే కదా మనకు భోజనం వడ్డించింది కార్తీక్ గారి భార్య, ఇంతలోనే ఏమైపోతుంది అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా అప్పుడైతే కార్తీక్ నాకు కొంతమంది మీద డౌట్ ఉంది, మీరు పర్మిషన్ ఇస్తే నేను సీసీ కెమెరా అయితే ఓపెన్ చేస్తాను అని చెప్పేసి కార్తీక్ చెప్పడంతో తప్పకుండా కార్తీక్ నువ్వు ఇప్పుడే వెళ్ళి సీసీ కెమెరా అయితే ఓపెన్ చేయించు, అసలు డైనింగ్ రూమ్లో ఏం జరిగిందో చూడు అని చెప్పడంతో జ్యోత్స్నకు అయితే ఒక పక్క చెమటలు పట్టిపోతాయి. అయ్యో నేను ఇది ఆలోచించలేదే, ఇప్పుడు నేను కనుక కిడ్నాప్ చేయించానని తెలిస్తే నన్ను ఇంట్లోండి గెంటేయడం గ్యారంటీ. ఇప్పటికీ అందరూ కూడా నా మీద నెగిటివ్ ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు దీపకు వల్ల నేను ఇంట్లో నుండి కూడా బయటికి వెళ్ళే పొజిషన్లోకి వచ్చేసాను అని చెప్పేసి చెమటలు పట్టిపోతూ ఉంటాయి. ఇంకా కార్తీక్ కంగారు పడుతూ సీసీ కెమెరా ఓపెన్ చేసేసరికి ఇద్దరు రౌడీలు అయితే దీపటి కిడ్నాప్ తీసుకుని వెళ్ళడం ఆ వీడియోలో అయితే ఉంటుంది. అప్పుడు ఇంకా సెక్యూరిటీ స్టాఫ్ని పిలిపిస్తారు. సెక్యూరిటీ మేనేజర్ని పిలిపించి, సెక్యూరిటీ మేనేజర్ ఇప్పుడు ఈ ఇద్దరు ఎలా లోపలికి వచ్చారు, ఒక అపరిచిత వ్యక్తుల్ని కనీసం మా పర్మిషన్ లేకుండా ఎలా లోపలికి పంపించారో ఇప్పుడే మాకు రీజన్ తెలియాలి అని చెప్పేసి కార్తీక్ గట్టిగా అడగడంతో ఇంకా సెక్యూరిటీ మేనేజర్ అయితే ఆ సెక్యూరిటీ వాళ్ళని కనుక్కొని జ్యోత్స్న గారికి ఫోన్ చేశారంట సార్, జ్యోత్స్న గారు లోపలికి రమ్మంటేనే వాళ్ళిద్దరిని లోపలికి పంపించారు అని చెప్పడంతో ఇంకా కార్తీక్ అయితే అంతా అర్థమైపోతుంది. జ్యోత్స్న ఎంత పని చేశావు, నీ పదవి వ్యామోహంతో నా భార్యని నువ్వు మటుమాయం చేసేసావు, ఇప్పుడు చూడు నీకు ఎలాంటి ట్విస్ట్ ఇస్తానో అని చెప్పేసి కార్తీక్ అయితే ఇంకా సైలెంట్గా లోపలికైతే వస్తాడు. లోపలికి రాగానే ఇంకా శివనారాయణకి ఆ వీడియో అయితే చూపిస్తాడు. తాత నా భార్య ఏమైంది అని మనం అనుకుంటున్నామా, చూడు ఏం జరిగిందో, ఎవరి ద్వారా ఇది జరిగిందో తెలుసా అని చెప్పేసి జ్యోత్స్న పేరు చెప్పడంతో జ్యోత్స్న అని చెప్పేసి దశరథ అయితే ఒక్కసారిగా జ్యోత్స్న చంప పగలగొడతాడు. కొట్టడంతో డాడీ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. నోర్మి ఇంకెందుకు మాట్లాడుతున్నావు, నువ్వు దీపని సీఈఓ చేస్తామేమో అని నువ్వు అలా అనుకొని దీపని కిడ్నాప్ చేయించావు, కానీ దీప సీఈఓ కాదు, నేను వేరే వాళ్ళని సీఈఓ చేద్దామనుకున్నాను. జస్ట్ దీప మాకు లంచ్ మాత్రమే తీసుకొచ్చింది. అంటే నీ పదవికి ఎవరి అడ్డొస్తే వాళ్ళను తప్పించేస్తావా, ఎవరు అడ్డొస్తే వాళ్ళను కిడ్నాప్ చేయించేస్తావా? నీ మోసం ఎలాంటిదో ఇప్పుడు అందరి ముందు బయటపడింది. జ్యోత్స్న ఇంకా నిన్ను క్షమించేది లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఇంకా శివనారాయణ అయితే జ్యోత్స్న నీకు అసలు బుద్ధి లేదా ఇలాంటి పనులు చేయడానికి అంటూ ఉంటాడు.